నమ్మకం ఇది ప్రస్తుత రోజుల్లో మనుషులకు వర్తించని పదం. మూగజీవాలను ప్రేమిస్తే తిరిగి అవి మనల్ని ప్రేమిస్తాయి. కానీ మోసం చేసేవారిని ప్రేమించి వాళ్లే సర్వస్వం అనుకొని అన్నింటినీ వదులుకున్నాడు ఓ వ్యక్తి. గుడ్డిగా ఓ ఆడదాన్ని ఓ స్నేహితుణ్ణి నమ్మి బలైపోయాడు. బీహార్ కి చెందిన లల్తూ పండిట్ తనుండే ప్రాంతంలోనే పెళ్లి భర్తను వదిలేసిన మనీషాదేవి అనే మహిళను ప్రేమించాడు. మనీషాకు మొదటి భర్తతో పిల్లలు లేకపోవడంతో ఒంటరిగా బ్రతుకుతుంది. ఆమె ఒంటరితనాన్ని మంచితనాన్ని చూసిన పండిట్ ఆమెకు పెళ్లైందని తెలిసినా ఇష్టపడ్డాడు. ఓ రోజు డైరెక్ట్ గా వెళ్లి పెళ్లి ప్రపోజల్ కూడా పెట్టాడు. అప్పటికే మనీషా కూడా పండిట్ పై మనసు పడటంతో పెళ్లికి ఓకే చెప్పింది. అలా మనీషా పండిట్లు భార్యాభర్తలయ్యారు. కొన్నాళ్ళకి వీరికి 2 పిల్లలు కూడా. హాయిగా సాగిపోతున్న సంసారం. అయితే ఒకానొక టైంలో పండిట్ పనిచేస్తున్న కంపెనీ ఎత్తేయడంతో అతని ఉద్యోగం పోయింది. దీంతో పండిట్ కి ఆర్థిక కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆ విషయాన్ని భార్యకు చెప్పుకున్నాడు. తనకు బెస్ట్ ఫ్రెండ్ అయిన రాజేష్ యాదవ్ కి కూడా చెప్పుకున్నాడు. అయితే రాజేష్ కూడా ఆ టైంలో ఏ హెల్ప్ చేయలేకపోయాడు. కారణం అతని ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. సంపాదించిన డబ్బు సరిపోక అతనే మరేదైనా ఉద్యోగం చూసుకోవాలనుకున్నాడు. ఆ టైంలోనే పండిట్ సాయం అడగటంతో చేయలేకపోయాడు. ఆ టైంలో ఎవరిని అడిగినా సాయం చేయకపోవడంతో పండిట్ కుటుంబ పరిస్థితి తలక్రిందులైంది. దీంతో అతను ఫ్యామిలీని సరిగ్గా చూసుకోలేకపోయాడు. అయితే భర్త సంపాదించినప్పుడు హ్యాపీగా కూర్చొని తిన్న మనీషా అదే భర్త ఇప్పుడు సంపాదించడం లేదని అతన్ని సూటిపోటి మాటలు అనటం మొదలుపెట్టింది. అప్పటిదాకా మంచిగా ఉన్న మనీషా కాస్త రాక్షసిలా మారిపోయింది. పెళ్ళాం పిల్లల్ని పోషించలేని వాడికి పెళ్లెందుకని నిష్ఠూరాలాడింది. ఆ మాటలన్నీ భరించలేకపోయాడు పండిట్. కొంచెం టైం ఇస్తే వేరే ఫ్యాక్టరీలో ఉద్యోగం చూసుకుంటా అన్నా ఆమె వినలేదు. దీంతో పండిట్ ఆ విషయాన్ని తన బెస్ట్ ఫ్రెండ్ అయిన రాజేష్ కు చెప్పుకున్నాడు. అయితే అప్పటికే రాజేష్ బీహార్ వదిలి కర్ణాటకకు వెళ్లిపోవటంతో ఫ్రెండ్ బాధంతా విని నేను ఇక్కడ జాబ్ కన్సల్టెన్సీ ఓపెన్ చేశా, త్వరలో సక్సెస్ అవుతా, అప్పటికి కూడా నీకు ఏ జాబ్ రాకపోతే నేనే నీకు మంచి జాబ్ ఇప్పిస్తానన్నాడు. అయితే ఆ మాటలన్నీ చాటు నుండి విన్నది మనీషా. భర్త స్పీకర్ ఆన్ చేయడంతో అన్ని విషయాలు తెలుసుకొని ఇక తనని పిల్లల్ని పోషించలేని భర్త దగ్గర ఉండటం వేస్ట్ అనుకొని పిల్లల్ని తీసుకొని కర్ణాటక వెళ్లిపోయింది. భర్త వద్దని వారించినా వినలేదు. నువ్వు నన్ను సరిగ్గా చూసుకోవటం లేదు, అలాంటప్పుడు నేను నీతో ఎందుకు ఉండాలని చెప్పి వెళ్లిపోయింది. అలా కర్ణాటకకు వెళ్లిన మనీషా ముందే భర్త ఫోన్ నుండి అతని ఫ్రెండ్ రాజేష్ నెంబర్ తీసుకోవటంతో అతనికి కాల్ చేసింది. నేను పండిట్ భార్యనని, నాకు ఏదైనా మంచి ఉద్యోగం ఉంటే చూడమని జరిగిన విషయాలన్నీ అతనికి చెప్పింది. మనీషా తన ఫ్రెండ్ పండిట్ ని వదిలేసి వచ్చినందుకు బాధగా అనిపించినా ముందు ఆర్థికంగా ఒక్కరైనా నిలబడితే మళ్లీ భార్యాభర్తలిద్దరూ కలుస్తారులే అనుకున్నాడు. తన పరిధిలో చేయాల్సిందంతా చేసి మనీషాకు ఓ ఫ్యాక్టరీలో మంచి ఉద్యోగం ఇప్పించాడు. ఆమె పిల్లలు ఉండటానికి కోలార్ జిల్లా అలహళ్లి గ్రామంలో ఓ ఇంటిని కూడా చూసి వాళ్ళని అక్కడ పెట్టాడు. అయితే కథంతా ఇక్కడి నుండే మారిపోయింది. అప్పటిదాకా మనీషాని ఫ్రెండ్ భార్యలాగే చూసిన రాజేష్ బుద్ధి పక్కదారి పట్టింది. కేవలం మనీషా భర్త తోడు లేకుండా ఉంటుందన్నట్లుగానే ఆమెను చూడటం మొదలు పెట్టాడు. ఆమె పక్కన మగతోడుగా తనుండి ఆమెతో గడపాలనుకున్నాడు. అందుకే పనున్నా లేకపోయినా మనీషా ఇంటికి పోతూ అసలే ఊరికి కొత్త కదా, ఏదైనా హెల్ప్ కావాలంటే మొహమాటం లేకుండా చెప్పంటూ ఆమెకు అన్ని పనుల్లో సాయం చేయటం మొదలు పెట్టాడు. అయితే ఇక్కడ మనీషా బుద్ధి కూడా మారిపోయింది. భర్త కన్నా అతని ఫ్రెండ్ నే బెటర్ అనుకుంది. ఒంటరిగా ఉన్న తన జీవితంలోకి రాజేష్ ని ఆహ్వానించింది. ఇద్దరి మనసుల్లో సేమ్ కోరికలు ఉండటంతో ఇద్దరు కలిసిపోయారు. చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ పండిట్ ని మొత్తానికి సైడ్ చేసేశారిద్దరు. అలా చాలా కాలం భర్త ఆలోచన లేకుండా ప్రియుడితో శృంగార సాగరాన్ని ఈదింది. అయితే మరి చాలా కాలం నుండి ప్రియురాలతో గడిపేసరికి మరి ఆమంటే మోజు తగ్గిపోయిందో ఏమో కానీ ఉన్నట్లుండి రాజేష్ ఆమెను సరిగ్గా చూసుకోవటం మానేశాడు. గతంలో అడక్కపోయినా హెల్ప్ చేసిన రాజేష్ ఇప్పుడు అడిగిన హెల్ప్ చేయటం మానేశాడు. దీంతో మనీషాకు ప్రియుడిపై కోపం వచ్చింది. నువ్వు ఒకప్పటిలా నన్ను బాగా చూసుకోవటం లేదని ప్రియుడిని తిట్టిపోసింది. అలా తిట్టి ఇక తిట్టలేక గమ్ము నుండి పోయి ఆలోచన చేసింది. ఆ ఆలోచనలన్నీ ఫైనల్ గా మళ్లీ భర్త పండిట్ దగ్గరకు వెళ్లిపోయాయి. ఈ రాజేష్ కంటే నా భర్తే నయ్యం, ఏదో ఉద్యోగం పోయి నన్ను బాగా చూసుకోలేకపోయాడు కానీ ఈ రాజేష్ లా అవసరాలకు వాడుకొని వదిలేయలేదు అనుకుంది. వెంటనే భర్తకు ఫోన్ కలిపింది. మళ్లీ నీతో నేను కలిసి ఉండాలనుకుంటున్నా అని, నేను చేసిన తప్పుకి నన్ను క్షమించమని అడిగింది. భార్య తనని యాక్సెప్ట్ చేయటంతో ఆనందపడ్డాడు పండిట్. అయితే అప్పటికే అతను ఒక చిన్న ఉద్యోగంలో చేరటంతో తిరిగి భార్యని పిల్లల్ని తీసుకుని బీహార్ కి వచ్చేయమన్నాడు. నాకున్నంతలో నిన్ను పిల్లల్ని బాగా చూసుకుంటా, నువ్వు నన్ను వద్దనుకొని వెళ్లిపోయినా నేను నిన్ను ఎప్పుడూ వద్దనుకోలేదు. అందుకే చాలాసార్లు నీకు ఫోన్ చేశాను, కానీ నువ్వే నా కాల్స్ కి రెస్పాండ్ కాలేదు. అయినా జరిగిందేదో జరిగిపోయింది, ఇక పాతవన్నీ మర్చిపోయి మళ్లీ కలిసిందాం రమ్మన్నాడు. అయితే అప్పటికే మనీషాకు కర్ణాటకలో మంచి ఉద్యోగం ఉండటంతో ఆమె భర్తకు ఆ విషయాన్ని చెప్పింది. నీ ఫ్రెండ్ రాజేష్ నే నాకు ఉద్యోగం ఇప్పించాడు, నువ్వు కూడా బీహార్ లో చిన్న ఉద్యోగం చేయటం ఎందుకు, నువ్వు కూడా కర్ణాటకకు వస్తే నీ ఫ్రెండ్ రాజేష్ తో నీకు కూడా మంచి ఉద్యోగం చూడమని అడుగుదామంది. దానికి భర్త కూడా సరే అన్నాడు.
వెంటనే భార్య పిల్లల కోసం ఆగమేఘాల మీద కర్ణాటకకు బయలుదేరాడు. ఆ ప్రాసెస్ లోనే డిసెంబర్ 16న రాత్రి గౌహతి నుండి బెంగళూరు దేవనహళ్లి విమానాశ్రయంలో దిగి అక్కడి నుండి సీదా మెజెస్టిక్ కు వెళ్లాడు. ఈలోగా భార్య దగ్గర నుండి కాల్ వచ్చింది. వెంటనే భర్త నీ ఇంటికి ఎలా రావాలి అడ్రస్ చెప్పమన్నాడు. దీంతో భార్య ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశా. నీ ఉద్యోగం గురించి, నువ్వు ఇక్కడికి వస్తున్నావన్న విషయం గురించి మొత్తం నీ ఫ్రెండ్ రాజేష్ కు చెప్పా. అతను నీకు మంచి జాబ్ చూస్తానన్నాడు. పైగా స్వయంగా అతనే నిన్ను పిక్ చేసుకుని ఇంటికి తెస్తానన్నాడు. నువ్వు ఒకసారి నీ ఫ్రెండ్ కి కాల్ చెయ్యి అంది. సరే అంటూ పండిట్ రాజేష్ కి కాల్ చేశాడు. తనున్న ప్లేస్ చెప్పడంతో కొద్దిసేపటికి రాజేష్ అక్కడికి వెళ్లి పండిట్ ని కలిశాడు. ఫ్రెండ్స్ ఇద్దరు చాలా కాలం తర్వాత కలవటంతో ఇద్దరు మాట్లాడుకుంటూ కోలార్ జిల్లా నరసాపురం పారిశ్రామిక వాడ సమీపంలోని ఆలహళ్లి గ్రామానికి వెళ్లారు. ఊరి పొలిమేర దగ్గరకు రాగానే ఉన్నట్లుండి రాజేష్ నడవటం ఆపేశాడు. ఏమైందని పండిట్ అడుగుతుండగానే తన బ్యాగ్ లో ఉన్న కత్తి తీసి పండిట్ ని పొడి చేశాడు. దీంతో అసలు ఫ్రెండ్ తనని ఎందుకు చంపుతున్నాడో కూడా తెలుసుకోకుండా పండిట్ తన ప్రాణాలను కోల్పోయాడు. అలా ఫ్రెండ్ ని చంపిన రాజేష్ ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. అతను రాగానే నా భర్త ఏడని మనీషా అతన్ని ప్రశ్నించింది. దానికి రాజేష్ నీ భర్త ఈ రోజు హోటల్లో ఉండి రేపు వస్తాడంట, అందుకే అతన్ని హోటల్ దగ్గర దింపి వచ్చానన్నాడు. అదంతా నిజమే అనుకుంది మనీషా. కానీ ఇక్కడ జరిగిన కథంతా వేరే. అసలు జరిగిన స్టోరీ ఏంటంటే ఈ మనీషా ఎప్పుడైతే భర్తను కర్ణాటక రమ్మని నీ ఫ్రెండ్ నీకు మంచి ఉద్యోగం చూడమని అడుగుదామని అందో అప్పుడే మనీషా రాజేష్ కు ఫోన్ చేసింది. జరిగిందేదో జరిగిపోయింది, ఇక నువ్వు నా జీవితంలోకి రాకు. ఏదో ఇద్దరం ఒంటరిగా ఉండి శారీరకంగా కలిసాం, అందుకే నీకు నా మీద ఇంట్రెస్ట్ పోయింది. ఆ గ్యాప్ లో నేను నా భర్త విషయంలో రియలైజ్ అయ్యా. నీ ప్లేస్ లో నా భర్త ఉంటే నన్ను నీలా నెగ్లెక్ట్ చేసేవాడు కాదుగా. అందుకే మళ్ళీ నా భర్తతో నేను కలిసి ఉండాలని అతన్ని ఇక్కడకు రమ్మన్నా. మీ స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వే పండిట్ కి ఓ మంచి జాబ్ చూడమంటూ రిక్వెస్ట్ చేసింది. అయితే ఆమె మాటలకు రాజేష్ కు విపరీతమైన కోపం వచ్చింది. కానీ దాన్ని ప్రియురాలికి తెలియనివ్వకుండా సరే అన్నాడు. నేనే స్వయంగా నీ భర్తను ఇంటికి తీసుకువస్తా అని కూడా చెప్పడంతో భర్త వచ్చే డే టు టైము అతనికి చెప్పిందామే. ప్రియురాలు ఫోన్ పెట్టేశాక రాజేష్ కోపం రెట్టింపైంది. ఇంతకాలం నాతో ఉండి ఏదో 4 రోజులు నేను పట్టించుకోకపోతే మళ్ళీ మొగుడు గుర్తొచ్చాడా ఈ మనీషాకు? భర్త ఇంకా రాకముందే నన్ను తనకి దూరంగా ఉండమని అంటుంది. ఇక భర్త వస్తే తనని మొత్తానికే వదిలేయటం ఖాయం అనుకున్నాడు. పైగా నేను ఆమెను వాడుకుని వదిలేశానని ఆమె మనసులో బలంగా ఫిక్స్ అయిపోయింది. రేపెప్పుడైనా ఆ విషయాన్ని పండిట్కి చెప్పనైనా చెప్తుంది. అంతేకాక పండిట్ ఇక్కడికి వచ్చాడంటే నన్ను పూర్తిగా మర్చిపోయి భర్తతో నా కళ్ళ ముందే మనీషా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందనుకున్నాడు. అవన్నీ జరగటానికి వీల్లేదంటూ గట్టిగా అరిచాడు. ఆ క్రమంలోనే అక్కడికి వస్తున్న పండిట్ ను చంపేసి తనకున్న అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. పండిట్ ని చంపితే 2 రకాలుగా లాభపడచ్చు అనుకున్నాడు. ఒకటి, తన సీక్రెట్ ఎప్పటికీ అతనికి తెలీదు. రెండోది, మళ్ళీ మనీషాని తనకు కావలసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనుకున్నాడు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని పండిట్ తన ప్రాణ స్నేహితుడన్న విషయం మర్చిపోయాడు. ఫ్రెండ్ భార్య కోసం అతన్ని చంపేయాలని బ్యాగ్ లో కత్తి పెట్టుకుని పండిట్ ని ఇంటికి తీసుకురమ్మని ప్రియురాలు చెప్పగానే అక్కడికి వెళ్లి పండిట్ ని ఊరి పొలిమేర దాకా తీసుకువచ్చాడు. అయితే సడన్ గా రాజేష్ ఆగిపోవటంతో ఏంటని అడుగుతుండగానే అతను పండిట్ ని పొడి చేసి ప్రియురాలి దగ్గరికి వెళ్లి పండిట్ హోటల్లో ఉన్నాడని రేపు ఉదయం వస్తాడని అబద్ధం చెప్పాడు. అలా తెల్లవారింది. అయితే భర్త వస్తాడని ఎదురు చూస్తున్న మనీషాకు అతని మరణ వార్త ఊరి వాళ్ల ద్వారా తెలిసింది. దీంతో వెంటనే భర్త శవం దగ్గరికి వెళ్లాలనుకుంది. కానీ తనని కూడా చంపేస్తారేమో అని భయపడి పిల్లల్ని తీసుకుని ప్రియుడితో అక్కడి నుండి పారిపోయింది. అయితే తన భర్తను ప్రియుడే చంపాడని ఆమెకు తెలీదు. ఎవరో శత్రువులు తన భర్తను చంపేశారని తనని కూడా చంపేస్తారేమో అని భయపడి పారిపోయింది. పొలిమేర దగ్గర శవాన్ని చూసిన ఊరి వారు విషయాన్ని పోలీసులకు చెప్పారు. శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న పోలీసులు ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని ఆ శవం బట్టలన్నీ వెతికారు. ఏమైనా ఐడి కార్డులు దొరుకుతాయేమో అని వెతుకుతూ ఉండగా వారికి జేబులో ఫ్లైట్ టికెట్ దొరికింది. దాన్ని పట్టుకుని విచారణ మొదలు పెట్టారు పోలీసులు. ఎంక్వైరీలో ఆ చంపబడ్డ వ్యక్తి పేరు పండిట్ అని, అతను మొదటిసారి బీహార్ నుండి ఫ్లైట్ లో కర్ణాటక వచ్చాడని తెలిసింది. అప్పటి నుండి పండిట్ గురించిన అన్ని విషయాలు ఆరా తీయటం మొదలు పెట్టారు. ఆ క్రమంలోనే అతని భార్య అతన్ని వదిలేసి కర్ణాటక వెళ్లిపోయిందని, చాలా కాలం తర్వాత మళ్లీ ఇద్దరు కలుసుకున్నారని, అందుకే పండిట్ తన భార్య పిల్లల్ని కలవటానికి కర్ణాటక వచ్చాడని తేలింది. అప్పటి నుండి మనీషాపై అనుమానం పెంచుకున్న పోలీసులు ఆమె గురించి ఎంక్వైరీ చేస్తే ఆమె రాజేష్ తో నడిపిన అక్రమ బంధం బయటపడింది. పైగా రాజేష్ మనీషా ఊరు నుండి ఎస్కేప్ అయ్యారని తేలటంతో ఖచ్చితంగా వాళ్లే ఇదంతా చేశారని పరారీలో ఉన్న ఇద్దరిని పట్టుకుని విచారించారు. విచారణలో రాజేష్ తనే పండిట్ ని చంపానని ఒప్పుకున్నాడు. ప్రియురాలి కోసమే ఇదంతా చేశానని చెప్పాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఈ విషయంపై మనీషాని ఇంకా విచారిస్తున్నారు. రాజేష్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.